ప్రజెంట్ నేనైతే మన మాగుంట్లేడు 1K రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఏంద్రా ఇప్పుడు పెట్టినా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాం, మాకు ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటారంటవా? నా పనే అది మామ, మీకు ఏదో ఒకటి చూపిస్తూనే ఉండాలి, మీకు ఏదో ఒకటి కొత్త కొత్త ఐటమ్స్ అయితే చూపించాలన్నమాట. సో అందులో భాగంగా మీకు ఒక టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. మ్యాటర్ ఏంటంటే, మన అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కానివచ్చు, బట్టల మీద ఫ్యాషన్ మీద చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే బాగుండాలి కదా అంటారు. నిజమే కాదనట్లేదు. యాక్సెసరీస్, చెప్పులు, బట్టలు వీటి మీద ఎంత డబ్బులు అయితే స్పెండ్ చేస్తూ ఉంటారో ఒక చిన్న ఐటమ్ అయితే మర్చిపోతూ ఉంటాం అనమాట. చిన్న ఐటమ్ మర్చిపోయామా? ఏం ఐటమ్ అంటారా? ఉంది. మ్యాటర్ ఏంటంటే పర్ఫ్యూమ్ ఏముంది, మామూలుగా ఉంటాం, మామూలే కదా అనుకుంటా. సో మీకు ఒక మాట చెప్పాలి, మీరు బట్టల మీద, చెప్పుల మీద, యాక్సెసరీస్ మీద ఎంతైతే మీ ఇంట్రెస్ట్ చూపిస్తారో మీ పర్ఫ్యూమ్ కూడా అలాగే ఉండాలన్నమాట. మీరు బయటికి ఎప్పుడైనా వెళ్ళినా కానీ, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ, లేదా కాలేజీకి వెళ్ళినా కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్స్లో మీరు ఇన్వాల్వ్ అయినా కానీ, ఒక మంచి పర్ఫ్యూమ్, మంచి స్మెల్ ఉంటే మాత్రం అబ్సల్యూట్గా పక్కనున్న ప్రజలు కానివ్వచ్చు, జనాలు కానివ్వచ్చు, ఆ స్మెల్కే కొంచెం అలా మైండ్ రిలాక్స్ అవుతుందన్నమాట. అంత మంచి పర్ఫ్యూమ్స్ మన నెల్లూరులో ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అవి చూపించడానికి ఈరోజు అయితే నేను మన మాగుంట్లేడు 1K రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తా, ఒకసారి నోట్ చేసుకోండి. మన కేవీఆర్ దగ్గర నుంచి ఇట్లా వచ్చామంటే మాగుంట్లేడు అండర్ బ్రిడ్జ్ వస్తుంది కదా, దాంట్లో లెఫ్ట్ తిరగగానే 1K రోడ్ అనమాట. స్ట్రైట్గా వచ్చేసారు అనుకోండి. నేను అడ్రస్ చెప్తుంటేనే కొంతమందికి అర్థమైపోయింది కదా, షాప్ పర్ఫ్యూమ్స్ అని చెప్పి. అదనమాట మ్యాటర్. నేనైతే ఈరోజు షాప్ పర్ఫ్యూమ్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన అండర్ బ్రిడ్జ్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఏదైతే 1K రోడ్ ఉందో దానికి కొంచెం ముందు వచ్చారంటే ఈ పార్క్ ఒకటి ఉంది కదా మనకి, కృష్ణపట్నం సంబంధించిన పార్కు. ఆ పార్క్ ఎండ్ అయ్యేటప్పుడే మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నాం, రండి చూద్దాం. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఒక షాప్ దగ్గరికి తీసుకెళ్తాను వచ్చేయండి అని చెప్పి. అక్కడికైతే ప్రజెంట్ మనం అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో బ్రోని అడిగి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము, వచ్చేయండి. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నాము. అయితే మన నెల్లూరులో ఎక్కడ చూసినా అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి, కానీ మెన్స్కి కానివ్వచ్చు, లేడీస్కి కానివచ్చు, ఎవరికైనా కొంచెం బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కానివ్వచ్చు, ఇలాంటి ఐటమ్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. అవును. సో దానికి సంబంధించి మనం వీడియో తీద్దాం అనుకుని వచ్చామన్నమాట. బెస్ట్ ఐడియా అదే అందుకనే చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఆ షాపు బాగా నోటెడ్ ఏంటంటే 1K రోడ్లో ఉండే ఈ షాప్ మాత్రమే. అవును. సో అందుకని మీ దగ్గరికి వచ్చాము. మెయిన్గా ఏంటంటే కొంచెం బడ్జెట్లో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు అనమాట. మన నెల్లూరులో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంచెం బడ్జెట్లో కావాలంటారు. సో అందుకని మన దగ్గర బడ్జెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎక్కడి దాకా ఎండ్ అవుద్ది? మీకు శాంపిల్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. మీకు 100 నుంచి. ఓకే. 100 నుంచి మన దగ్గర బ్రాండ్స్లో, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, 5000 దాకా అవైలబుల్ ఉంటుంది. అదే ఒరిజినల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చి ఒరిజినల్ చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది మీకు. ఒక్కొక్కటి 8000 పడుతుంది, 20,000 పడుతుంది, కొన్ని 60,000 పడుతుంది, కొన్ని 1 lakh పడుతుంది. అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అవన్నీ మన దగ్గర చాలా తక్కువలో దొరకద్ది. అంటే శాంపిల్స్ మీరు ఒక 4-5 ఫ్లేవర్స్ వాడతారు అంటే 100 నుంచి స్టార్ట్ అవుద్ది మీకు. 4-5 ఫ్లేవర్స్ వాడతారంటే, లేదు నేను ఒక 50 ml అలా ఎంఎల్స్ బట్టి తీసుకుంటానంటే అలా మీకు ఒక డిఫరెంట్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుద్ది. 600లో ఉంది మీకు, 500లో ఉంటుంది, 700లో ఉంటుంది, 900లో ఉంటుంది, అలా 5000 దాకా ఉంటుంది మీకు. దాంట్లో మీకు నచ్చిన ఫ్రాగ్రెన్స్ సెలెక్ట్ చేసుకొని, అవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రాగ్రెన్సెస్, మళ్ళీ నచ్చిన బాటిల్ సెలెక్ట్ చేసుకొని మీరు పర్ఫ్యూమ్లో కస్టమైజ్ చేయించుకొని తీసుకొని పోవచ్చు. ఇప్పుడు మనం జాగ్వార్ పర్ఫ్యూమ్ని కస్టమైజ్ చేయబోతున్నాం. దీన్ని ఏమంటే ఎలా పర్ఫ్యూమ్లు తయారు చేస్తున్నాం, మనం ఎలా కస్టమైజ్ చేస్తున్నాం, మొత్తం ఫినిషింగ్ ఎలాగా, దాన్ని చేసిన తర్వాత ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం మీకు ఈ వీడియోలో వివరంగా లాస్ట్ దాకా ఎండ్ దాకా చూడండి. మొత్తం మీకు చూపిస్తున్నాను దీని కాన్సెప్ట్, అసలు ఎలా చేస్తారు ఏందనేది. ఈ జాగ్వార్ ఇది డైరెక్ట్ రా మెటీరియల్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇదేమంటే దీనికి ఫార్ములాస్ ఉంటాయి. ఒక ఫ్రాగ్రెన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫ్రాగ్రెన్స్ని బట్టి, ఆ ఫార్ములాని బట్టి మనం అయితే పర్ఫ్యూమ్లో తయారు చేసి ఇస్తాం. వచ్చేసింది డైరెక్ట్ రా మెటీరియల్ ఇది. ఇది కాన్సన్ట్రేషన్ ఆయిల్. ఇది లిక్విడ్. ఇది ఎందుకంటే డైల్యూట్ చేయడానికి. ఇది
లాంగ్ లాస్టింగ్ కోసం గెలాక్సోలైట్, బ్రోక్సోలైట్ ఇవన్నీ యాడ్ చేస్తాం మనం. దీంట్లో మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాటిల్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి లైట్గా మనం యాడ్ చేసుకుంటే చూడ్డానికి ఇంకా బాగుంటుంది అక్కడ. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేస్తాం. ఓకేనా, ఎలా బ్లెండ్ అవుద్ది ఏందనేది మీకు చూపిస్తాను చూడండి వీడియో. చూడండి మీకు ఈజీగా కనపడుద్ది. ఇదేమంటే బాగా బ్లెండ్ అవుతుంటుంది. ఇదేమంటే మ్యాగ్నెటిక్ స్టిరర్. ఇది దీని లోపల ఏమంటే మ్యాగ్నెటిక్ ట్యాబ్లెట్ ఉంటుంది, కింద ఏమంటే మ్యాగ్నెట్ ఉంటుంది మీకు. అది మ్యాగ్నెటిక్ ఏమంటే స్టిరర్ మీకు తిరుగుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ వల్ల ఏమంటే తిరిగినప్పుడు లోపల మేము ఏమైనా యాడ్ చేస్తామో ఇవన్నీ ఏమంటే బాగా మిక్స్ అయిపోద్ది ఫ్లేవర్ అనేది మీకు. దీంట్లో యాడ్ చేసుకుంటాం చూడండి. బాటిల్లో ఫిల్ చేసుకుంటాం ఇప్పుడు. బాటిల్ ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మీకు స్ప్రే చేసి చూపిస్తాను చూడండి. ఇదేమంటే ఇప్పుడు మనం లాక్ చేస్తున్నాం కింద పర్ఫ్యూమ్ పైన స్ప్రే. ఇది చూడండి. చాలా బాగుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది, చూసారు కదా మీరు. నాకైతే నచ్చింది, నా ప్రోడక్ట్ కాబట్టి నాకు నచ్చింది అని చెప్పి అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మన చందు బ్రో యాంకర్ని కూడా అడుగుదాం, ఆయన కూడా ఎలా ఉంది ఏందనేది ఆయన కూడా చెప్తాడు. ఒకసారి విందాం రండి. సో బ్రదర్ మన కోసం అయితే స్పెషల్గా తయారు చేశారనమాట. బాగుంది అని నాకే అర్థమైపోతుంది. అక్కడి నుంచి ప్రిపేర్ చేస్తుంటేనే స్మెల్, నేను నిలబడి కొంచెం చూస్తాను, అట్లా కళ్ళు తెరిచి చూస్తా ఉన్నా, ఏందో చేస్తున్నాడు, ఏదో కలుపుతున్నాడు అని చెప్పి. స్మెల్ అయితే చాలా అద్భుతంగా బయటికే నాకు, నేను దూరం నుంచి చూస్తుంటేనే ఆ స్మెల్ నాకు అర్థమైంది. ఇంకా దగ్గర నుంచి చూద్దాం ఎలా ఉందో. వాసన పీల్చబోలే, పడుతుంటేనే ఆ స్ప్రేలోనే అర్థమైపోతుంది అనమాట. ఫ్రాగ్రెన్స్ ఏమంటే మనం పీల్చాల్సిన అవసరం లేదు. నిజమే, మనం కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్ వస్తుంది, ప్లస్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఫ్రాగ్రెన్స్ అనేది. ఓకే, దీని పేరు జాగ్వర్ క్లాసిక్ బ్లాక్. ఇది దీనిలో ఏమంటే ఇంకా బ్రాండ్స్ చాలా ఉన్నాయి. మీకు సమ్మర్లో ఇది మీకు కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం లైట్గా ఆక్వాటిక్ ఫ్లేవర్ వస్తుంది, సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది. మీకు ఒక ఫ్రాగ్రెన్స్ గురించి ఐడియా రావడానికి ఇప్పుడు సమ్మర్లో ఏమంటే మాక్సిమం అవే ఫ్లేవర్స్ చెప్పాను కదా మీకు. దానివల్ల ఏమంటే ఈ ఫ్రాగ్రెన్స్ అనేది కస్టమర్ కి చేసి ఇచ్చాను. వాళ్ళ రెగ్యులర్ కస్టమర్ టైప్ ఇది యూస్ చేస్తున్నారు. ఇలాగా చాలా మంది చాలా ఫ్లేవర్స్ వన్స్ యూస్ చేసిన తర్వాత అలవాటు పడిపోతారు వాళ్ళు యూస్ చేసిన తర్వాత. ఇక లాంటిది ఇంకో ఇలా చాలా ఫ్లేవర్స్ మనం చేస్తూనే ఉంటాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ మనకి ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ గా మనకి కస్టమర్సే వస్తారు, ప్రాఫిట్ అనేది వస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాకపోతే మనం ఎంత చెప్పినా ఎంత అమ్మినా కూడా వాళ్ళకి తీసుకుంటారు, వాళ్ళు ఏమంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అబ్బాస్ బ్రో చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా కస్టమర్ పర్చేస్ చేయడానికి వచ్చాడనమాట. మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు బ్రోని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రో. హలో అన్న, బాగున్నారా? బాగున్నాను. పేరు? హరివర్ధన్.
మీరు ఏం ప్రోడక్ట్ తీసుకున్నారు ఇప్పుడు? నేను ప్రెసెంట్ ఇటాలియన్ రోజ్ లైన్ తీసుకున్నాను. ఇది ఇంటర్వ్యూస్ ఇంకా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రెసెంట్ స్మెల్గా ఉంటుందని చెప్పేసి నేను దీన్ని ప్రిఫర్ చేశాను. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ షాప్ ఉందని చెప్పి మీకు ఎవరు సజెస్ట్ చేశారు లేదా మీరే చూసారా? నేను యాక్చువల్గా షాప్ పెట్టింది వచ్చేసి 2023, బట్ నాకు ఇది తెలిసింది వచ్చేసి 24 జనవరికి తెలిసింది. నేను కాలేజ్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చేసి ఒక 2 ఫ్లేవర్స్ తీసుకువెళ్ళాను. ఓహో, అంటే మీరు రెగ్యులర్ కస్టమర్ అనమాట. మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే వస్తారా? మా ఫ్రెండ్స్ వస్తారో రాదో నాకు ఐడియా లేదు కానీ బట్ నేనైతే మా ఫ్రెండ్స్కి చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను. ఒక 5 to 10 మెంబర్స్ వచ్చి తీసుకొని వెళ్ళున్నారు. ఓకే, ఇప్పుడు సెకండ్ టైమా థర్డ్ టైమా మీరు రావడం? ఇది నాది ఫోర్త్ టైం. ఈచ్ టైం వచ్చినప్పుడల్లా 2 ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఖచ్చితంగా అంటే మీకా లేకపోతే ఇంకెవరైనా? నాకు మా ఫ్రెండ్స్కి సేమ్ ఇలాగే ఒకసారి కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2 పర్ఫ్యూమ్స్ తీసుకెళ్ళాను. అట్లాగా ట్రైన్లో జర్నీలో తెలిసిన ఒక అన్న పరిచయం అయ్యారు. అతను సీరియల్ యాక్టర్. అయితే అతనికి నార్మల్గా ఒక 2 days, నాకు యాక్చువల్గా నా కాలేజ్ పంజాబ్, 2 days ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు సెకండ్ డే అన్నకి పర్ఫ్యూమ్ నచ్చి పర్ఫ్యూమ్ ఫ్లేవర్ ఏంటంటే నా కలెక్షన్ మొత్తం చూపించాను. అప్పుడు అన్నయ్యకి ఇది నచ్చిందని లేక నేను అన్నయ్యకి ఇచ్చాను. అది షా పర్ఫ్యూమ్స్ మన నెల్లూరులోనే కాదు ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. స్మెల్ రూమ్ మొత్తం ఎట్ట స్ప్రెడ్ అవుతుందో షా పర్ఫ్యూమ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా అట్ట స్ప్రెడ్ అయిపోయింది అనమాట. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మామూలుగా న్యాచురల్గా మనకి గ్యాసెస్ కానివ్వచ్చు, ఈ లిక్విడ్స్ ఏవో లిక్విడ్స్ కలిపి అన్ని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మన వ్యూవర్స్ కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలంటే మీరేం చెప్తారు? నా పర్ఫ్యూమ్స్ వరకు అయితే నాకు ఎగ్జాక్ట్ అంత ఐడియా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ బట్ అన్నయ్య వాళ్ళకైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఏదైనా పర్టికులర్ ఈవెంట్ ఉంది, ఏదైనా మ్యారేజ్ లైక్ ఏదైనా ఇంటర్వ్యూస్ ఫంక్షన్స్ అలాగా నేను అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ప్లెజెంట్ స్మెల్, నాకు ఇంటర్వ్యూస్కి ప్రతి ఒక్కటి అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాకే తెలిసింది నాకు. అందువల్ల ఏంటంటే నేను ఇన్ కేస్ నాకు ఏదైనా ఈవెంట్ ఉంది, నేను ఆ ఈవెంట్ని పర్టికులర్గా మెన్షన్ చేసి ఆ ఈవెంట్ కోసం నాకు పర్ఫ్యూమ్స్ మీరే చూపించండి అని చెప్పేసి చెప్తాను. ఒక సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళే కొన్ని ఆల్రెడీ చేసిన పర్ఫ్యూమ్స్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. షా పర్ఫ్యూమ్స్ అనేది అలాగ బాండ్ ఒకటి ఏర్పడిపోయింది మీతో. సో చూసారు కదా, నేను స్ప్రేస్ పర్ఫ్యూమ్స్ అంటే ఏందో అనుకున్నాను. మామూలుగా మనం ఆన్లైన్లో ఏ బ్రాండ్లు చూస్తూ ఉంటాము, మామూలుగా జనరల్గా దొరికేదే కదా, దాంట్లో ఏముంది అని అయితే ఫీలింగ్ ఉండిందనమాట నాకైతే ముందు. ఎప్పుడైతే ఈ షాప్ లోపల అయితే నేను అడుగు పెట్టానో అవన్నీ అసలు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాయి అనమాట. నేను అనుకునేది 10%, ఇక్కడ నేను చూసింది 99% అనమాట. స్మెల్ కానివ్వచ్చు, క్వాంటిటీ కానివ్వచ్చు, క్వాలిటీ కానివ్వచ్చు, అసలు ఎక్కడ కూడా తగ్గకుండా. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఇంత మంచి బడ్జెట్లో మీరు ఈ పర్ఫ్యూమ్ కొనాలంటే మీ వల్ల కాదు. నేను ఇంత క్లారిటీగా అంత షార్ప్గా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను నుండి చూస్తున్నాను కాబట్టి నాకే అర్థం అవుద్ది. మీరు అక్కడి నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాదు. ఇంకా లేట్ చేస్తూనే ఉన్నారు మీరు వీడియో చూస్తూ. ఖచ్చితంగా వీడియో పట్టేసి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ కొట్టేసి వెంటనే వన్కో రేట్లోకి వచ్చేసి మీకు కావాల్సిన స్ప్రే అండ్ అంతేకాకుండా ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా నేనైతే నమ్మలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పకముందే మీరే రిఫర్ చేసి మీ ఫ్రెండ్ని తీసుకొస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ వేసుకొని వెళ్ళిపోండి.